హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివ్యూ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం లైలా. చాలా లేట్ అయి ఉండొచ్చు కానీ చాలా మంచి చిత్రం ఇది. అందుకని రివ్యూ కొంచెం ఆలోచించి అందరూ బాగాలేదు, నెగిటివ్ టాక్, థియేటర్ జనాలు లేరు, బాయ్కాట్ అంటున్నారు, విశ్వక్ సేన్ ఫెయిల్ అయిపోయాడు అంటున్నారు, లేదంటే క్రింజ్ సినిమాలు చేశారు అంటున్నారు, థర్డ్ క్లాస్ కామెడీ అంటున్నారు. ఇవన్నీ ఆలోచించి అసలు ఏంటి ఈ సినిమా, ఎందుకు బాగాలేదు అంటున్నారు. నాకు బాగాలేదు, అందుకే రిలీజ్ రోజు చూడటం జరగలేదు. సో ఇప్పుడు చూసి మనం ఈ రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. ఇంక ఈ సినిమా గురించి మనం ఏం చెప్తాం అనుకుంటున్నాం అంటే, వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి అండి అప్పుడప్పుడు, లేదంటే వీడియోలు ఎక్కువ కాస్త చూడండి, లైక్ చేయండి. ఇంకా సినిమా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. పెద్దగా ఆడట్లేదు, ఆడకూడని సినిమానా, అసలు బాగాలేదా, ఎందుకు సినిమా ఎలా అయిపోయింది అంటే, సినిమా నంబర్ 1 సినిమా, సూపర్ ఉంటది సినిమా. ఎలా ఉంటది సూపర్, ఎందుకు ఉంది సూపర్ అంటే, వాళ్ళు ఏం చూపించారు, ఒక ట్రైలర్ చూసి ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే సినిమా చూడాలి. అందులో ఏం చూపించాడో అది అంత బెటర్ గా ఉంటది. ముఖ్యంగా రివ్యూ రైటర్స్ వీళ్ళంతా కొంచెం ఎక్కువ బ్యాడ్ కింద చెప్తున్నారంటే, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ విశ్వక్ సేన్. ఆయన కొంచెం కొండన్నయ్య కంటే కొంచెం బెటర్ పొటెన్షియల్ యాక్టర్, ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఆయన ఏమో మన సిద్ధు బాబాయ్తో పోల్ చేసుకొని ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు. ఆ టిల్లు హిట్ అవడమే దరిద్రం పట్టింది. ఆ టిల్లు హిట్ అవ్వక ముందు ఇటువంటి సినిమాలు చేసేవాడు కాదు. టిల్లు హిట్ అయింది, మొన్న మెకానిక్ రాగి వచ్చింది, అది ఆ పిచ్చలోనే వెళ్ళింది ఆ సినిమా కూడా. అంటే ఒక క్యారెక్టర్ హిట్ అయినప్పుడు, లేదంటే ఒక క్యారెక్టర్ తో ఒక మనిషికి స్పెషల్ రికగ్నైజేషన్స్ వస్తున్నప్పుడు అలాంటి క్యారెక్టర్లు పట్టుకొని మనం కూడా వెళ్తే మనకి ఇంకా వస్తాయి అని అనుకోవచ్చు. బట్ అది ఒక్కొక్కడికి అదృష్టం కొద్దీ, లక్ కొద్దీ వెళ్ళిద్ది. టిల్లు సినిమా చాలా అదృష్టం కొద్దీ వెళ్ళిన సినిమా అది. అందులో ఏదో పెద్ద పొటెన్షియల్ ఉంది, అది వెళ్ళింది అట్ట కాదు. అది ఆ టయానికి క్లిక్ అయింది, ఎక్కేసింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 ఆడింది, ఎందుకు ఆడింది, లక్. ఆ 1 కొన్న ఫేవర్ యాజ్ ఇట్ ఈజ్ ఆడేం మార్చకుండా 2లో పెట్టాడు కాబట్టి 1 రెండోసారి తీసినట్టు ఉండడు 2. సో ఆడు ఇదే చేస్తాడు అనే నాలెడ్జ్ జనాలకి ఎక్కి వెళ్ళింది. విశ్వక్ సేన్ నుంచి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, దానివల్ల ఇది నచ్చట్లేదు ఎవరికి. హీరోయిన్ ఓవర్ ఎక్స్పోజ్ చేశారు, ఆవిడ లేదు. ట్రైలర్ లో ఏం చూపించారు, సాంగ్ లో ఏం చూపించారు, అదే ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్తే అందులో కంటే కొంచెం ఎక్కువ ఉంది, సాటిస్ఫై అవుతారు. విశ్వక్ సేన్ లేడీ డ్రెస్ తో ఫైట్లు చేసినట్టు, డబుల్ మీనింగ్ జోక్స్ చేసినట్టు ట్రైలర్ లో ఉన్నాయి. సైలెన్సర్ మంచి, ఇంకా దరిద్రం, అది సినిమాలో లేదు, థియేటర్ లో ఆ సీన్ లేదు, అంటే ఉంది, జోక్ కనబడదు. సో వీళ్ళున్నంత వరకు తగ్గించారు. సో కానీ అవి ఎందుకు నచ్చలేదు. ఇంకా కమర్షియల్ సినిమాలు అంటే ఇలానే ఉంటాయి, మంచి మంచి రంగురంగుల డ్రెస్సులు వేసుకొని సాంగ్లు పెట్టి డాన్సులు వేసి మంచి ఐటమ్ సాంగ్లు లాంటి సాంగ్లు చేసి చాలా అద్భుతంగా చేశారు వీళ్ళు. కాకపోతే ఎందుకు నచ్చట్లేదు అంటే, అదే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం. ఇది ఆ జానర్ కి తగిలిన సినిమా కదా, ఇటు నుండి ఇట్లా వచ్చేటప్పటికి మన వాళ్ళు డైజెస్ట్ చేసుకోవడానికి అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఒకటి వెళ్ళాలి, ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఫిలింలోకి వెళ్ళిపోవాలి అనుకుంటే పూర్తిగా పిచ్చి పట్టినట్టు వెళ్ళాలి. అందులోకి ఉన్నటువంటి విశ్వక్ సేన్ బయటకు వస్తాడు, వచ్చి ఆ సిచ్యువేషన్, అనుకున్న మాస్ ఇమేజ్ ని కవర్ చేయడానికి ఒక మాస్ స్టోరీ తీసుకెళ్తాడు. ఉంటే పాగల పంతులో ఉండాలి, లేదా అబౌ ద హీరోలా ఉండాలి. అట్టే కాకుండా ఒక హీరోగా వెళ్తూ మళ్ళీ ఒక మెంటల్ ఇట్లా లేదు, అది అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ మోడల్ సాంగ్ వచ్చింది, అది కొంచెం అంటే ఇప్పుడు చాలా వరకు తీసుకెళ్లారు, మోడల్ అని తీసుకెళ్లారు. ఆ సాంగ్ కొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుండేదేమో, జనాలకి ఫ్లేవర్ వెళ్ళలేదేమో అని అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్ మోడల్ పాటలు మొత్తం రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలు వింటున్నాం. ఆ పాటలన్నీ అక్కడ ఒక ఆయన పేరు ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ ఆయన స్టైల్లో ఉంటాయి ఇవి. ఇవి సినిమాటిక్ స్టైల్లో ఉంది, ఆయన ఒరిజినల్ స్టైల్లో ఉండుంటే బాగుండేది అని అనిపించింది. వాళ్ళు కూడా ఫీల్ అయ్యి అంటారు, మళ్ళీ తర్వాత ఎందుకు ఇట్లా చేశారేమో అని నాకైతే అనిపించింది. ఇంకా ఆయన గ్లోబల్ యూనివర్సల్ స్టార్ సున్సిత్ చాలా కాలానికి ఆయనకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. బయట లైఫ్ లో చేసేటువంటి సిచ్యువేషన్ పిక్చర్ లో పెట్టి ఆయన్ని తీసుకొని వెళ్ళి అది చాలా బాగా నచ్చింది. అసలు అతని క్యారెక్టర్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్, ఒక స్పెషల్ హీరో ఇచ్చే రేంజ్ కి ఆ థియేటర్ లో ఇవాళకి కూడా కొన్ని అరుపులు అనిపించినాయి విన్నాను. అంటే అది ఆ సున్సిత్ వచ్చినప్పుడే అరుపులు గానీ కేకలు గానీ బాగుంది. ఇంకా
ఇంకా ఈ సినిమాలో విశ్వక్ 100% లేడీగా చేశారు. పృథ్వీ గారు అదరగొట్టేశారు. గబ్బర్ సింగ్ విలన్ ఆయన కూడా సూపర్ చేశారు. అసలు ఎమోషనల్స్ ఆ క్యారెక్టర్ వాళ్ళు వాళ్ళు ఫిక్స్ అయ్యారు. వాళ్ళు లేడీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ట్రూ లవ్ ని ఎగ్జిక్యూట్ చూపించాలి. అవన్నీ కొన్ని ఓవర్ ద లైన్ లో వెళ్ళిన ఎమోషన్ అవి అందరికీ అర్థం కాదు, యూత్ కి అర్థమవుతాయి. ఇది యూత్ ఆడియన్స్ దాటి విశ్వక్ ఫ్యామిలీస్ లోకి వెళ్ళటం వల్ల ఇది ఆడలేదు అంటున్నారు, కానీ యూత్ కి ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అయ్యేటట్టు అయితే లేవు. ఈ ఉపేంద్ర గారు ఒక మాట అంటారు, ఇది మొన్న రీసెంట్ గా, అరే ఐటమ్ సాంగ్ వస్తుంది, అమ్మాయి అంత అందంగా ఉంది, వేస్తుంది, నాకు 45 నేను ఎంజాయ్ చేస్తాను, 20 నువ్వెందుకు రా చూడలేకపోతున్నావు అని. అంటే అది అది అందులో మీనింగ్ ఎంత ఉందో ఇందులో కూడా చాలా అద్భుతమైన సందర్భాల్లో కొంతమంది అట్లా చూడలేకపోతుంది. చూసిన దాన్ని ఎంజాయ్ చేయటం రాక, అంటే రాక అంటే మన వాళ్ళు తీయలేక చెప్పలేక, అంటే కొన్ని తప్పులు ఉన్నాయి చెప్పే విధానాల్లో. కానీ పూర్తిగా అవతలకి వెళ్ళిపోయి ఉంటే, పూర్తిగా విశ్వక్సేన్ పూర్తిగా లైలాలోకి వెళ్ళిపోయి ఉంటే, లేదా పూర్తిగా లాస్ట్ ఫిలిం రాకీ పూర్తిగా రాకీలోకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఆ డీజే టిల్లు వల్లే ఈ సినిమాలు ఎన్ని పోయినాయి. ఫస్ట్ ఆ సినిమా ఓకే బాబాయ్ జీవితాన్ని మార్చేసింది సిద్ధు బాబాయ్ది. మనోడు అది చూసి అట్లా చేయకుండా విశ్వకి స్పెషల్ క్రేజ్ ఉంది, స్పెషల్ మాస్ ఫీల్ ఉంది. ఆ మాసివ్ లో వెళ్తా ఉంటే బాగుండిద్ది అని నా ఫీలింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.